ఆ, హాట్ అంశాలపై డిబేట్. న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్ర రాజధాని ఏది? ఒకప్పుడు అమరావతి రాజధానిని ప్రకటించింది 2014 సంవత్సరంలో. కానీ ఇంతవరకు నోటి మాటకి పరిమితమైన దానికి ఆ తర్వాత 3 రాజధానులు, ఆ తర్వాత మళ్ళీ రాజధాని లేని రాష్ట్రంగా ఈ 22 నెలల నుంచి ఉంది. ఇప్పుడు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో చేసిన తీర్మానం లోక్సభ, రాజ్యసభల్లో ఏ రాష్ట్రానికి అవసరం లేని పరిస్థితి ఆంధ్రాకే వచ్చింది. ప్రతి రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలు తీర్మానించుకుంటే అమలు చేస్తారు. ఇక్కడ కూడా ఒకనాడు అలాగే చేశారు. కానీ ఆ తర్వాత 3 రాజధానులంటూ మార్చడానికి ముందుకొస్తే ఆ హక్కు రాష్ట్రానికి ఉందని కేంద్రం తేల్చి చెప్పడంతో ఇక దాన్ని ఆపడం న్యాయస్థానం ద్వారానే సాధ్యమైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఆ 3 రాజధానుల ప్రతిపాదనని పక్కన పెట్టి అమరావతి శాశ్వత రాజధాని ఎన్నికల ముందే చెప్పి ఇప్పుడు గెలిచాక అమరావతి రాజధానికి మళ్ళీ భవిష్యత్తులో ప్రాబ్లం రానియకుండా చట్టబద్ధత అన్నటువంటి దానికోసం పార్లమెంట్లోని విభజన చట్టంలో ఎక్కడైతే స్పేస్ ఉందో హైదరాబాద్ తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ రాజధాని 10 ఏళ్ల తర్వాత నిర్ణయించుకుంటుంది అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమరావతి రాజధానిని అందులో చేరుస్తూ అమరావతి అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ లోక్సభ, రాజ్యసభల్లో తీర్మానం, ఇక రాష్ట్రపతి ఆమోదం తర్వాత శాశ్వత చట్టబద్ధత అన్నటువంటిది. ఈ పరిణామాల్ని ఎన్ఆర్ఐలు ఎలా చూస్తున్నారు? ప్రస్తుతం అమెరికాలో ఉన్న నందకిషోర్ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలండి. మీ ఇనిషియల్లోనే మీరు ఒకటి చెప్పారు, ఏంటంటే రాజధాని లేని రాష్ట్రం అని చెప్పేసి. టీడీపీ మీడియా ప్రాపగాండా, టీడీపీ పార్టీ ప్రాపగాండా ఎలా ఉంటుందానికి బెస్ట్ ఉదాహరణ ఇదే. ఏంటంటే 19 నుంచి 24 దాకా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉంది కదా సాయి గారు? హైదరాబాద్ ఉంది కదా. 24 జూన్ నుంచి నిన్నటి వరకు రాజధాని ఉందా? అండ్ ఐ థింక్ ఇవాళ రాష్ట్రపతి గారు సంతకం పెట్టేంత వరకు అది అమెండ్మెంట్ ఫైనలైజ్ కానట్టు. బట్ కీపింగ్ దట్ టెక్నికాలిటీస్ పక్కన పెడితే నిన్నటి వరకు రాజధాని లేదుగా. జూన్ ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడారండి? రాజధాని లేని రాష్ట్రం ఏది అని ఎవడన్నా మాట్లాడా? ఎందుకు మాట్లాడలేదండి? అదేంటి అప్పట్లో అయితే గవర్నమెంట్ పరీక్షల్లో ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే మొత్తం ఎవరికి తెలియదు, ఫెయిల్ అయిపోతాడు అన్నారు. యాక్చువల్గా ఉంది రాజధాని, మనం తెలుసుకోవాలా. జనాలను మనం మాటలతో తెలుసుకోనీయకుండా చేసాం. ఉందా అండి? జూన్ 2, 2024 నుంచి ఈ రోజు వరకు రాజధాని ఉండిందా? ఎందుకు లేదు? ఈ మాత్రం దానికి మీకు గుర్తుంటే 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడో ఒకసారి పోలవరం గురించి తన యొక్క ఎంత కట్టుబడి ఉన్నానో చెప్పడం కోసం ఆయన ఏమన్నారంటే, పోలవరానికి సంబంధించిన ముంపు మండలాలు 7 ఆంధ్రప్రదేశ్లో కలిపినట్టు ఆర్డినెన్స్ ఇస్తేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు. ఆయన అన్నానని నేను ప్రధానమంత్రి గారితో చెప్పానని ఆయన మనతో చెప్పారు. అది వేరే విషయం అనుకోండి. ఏమంటే ఆ రోజు 270కి పైగా బీజేపీ వాళ్ళకి వచ్చిన సీట్లు 2014లో వాళ్ళ ఓన్గా వాళ్లే ప్రభుత్వం ఫామ్ చేసుకోగలరు, ఎవరి మీద ఆధారపడిన అవసరంలా. ఆ రోజే తొడగొట్టిన మీరు ఈరోజు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు 240 మంది. అంటే వేరే పార్టీల మీద ఆధారపడి ఆ ప్రభుత్వం నడుస్తుంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ మీకు ఇచ్చిన 19 సీట్లు కూడా. అవునండి. మరి ఈరోజు ఏమండి అర్జెంటుగా మీరు దీన్ని నోటిఫై చేస్తేనే మా రాష్ట్రానికి రాజధాని ఉండాలి. సరే, గతంలో ఏం జరిగింది అది వదిలేయండి. జూన్ 2, 2024 నుంచి ఇదిగో రాజధాని అమరావతి అని మీరు సైన్ చేస్తేనే, మీరు పార్లమెంట్లో చట్టం తీసుకొస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. ఒక మాట అందుకల్లా. ఇంకొకటి, ఈ పవన్ కళ్యాణ్ ఏది పాచిపోయిన లడ్డూలు కాదు, మోతీచూర్ లడ్డూలు కాదు, ఫ్రెష్ తాజా 100 లడ్డూలు కావాలని ఈయన, ఓకే, నల్ల చొక్కా వేసుకున్న ప్రత్యేక హోదా కావాలని ఆయన ఢిల్లీలోనూ చేశారు కదండి. వీళ్ళిద్దరి మీద ఆధారపడి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా. ఎలాగూ ఇప్పుడు చట్టాన్ని సవరిస్తున్నారు కదా. ఆ సవరణలో భాగంగా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, ఇది అప్పటి 2014లో ప్రత్యేక హోదా విత్ పన్ను రాయితీలు ఎందుకు పెట్టించలేదండి? ఎందుకు అడిగించలేకపోయారు? ఎవరెవరినో వాళ్ళ ప్రధానమంత్రిని చేశా, వీళ్ళని ముఖ్యమంత్రిని చేశా, వీళ్ళని రాష్ట్రపతిని చేశా, వాళ్ళకి భారతరత్న ఇప్పించా. అవన్నీ ఎవరికండి? ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు మీరు?
మీకు ఈ రోజు అద్భుతమైన అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 2019లో అన్నాడు మెడలు వంచి తీసుకొస్తాను. వంగడానికి అవి మెడలు కాదు, ఆ రోజు 300 పైనే ఉన్న రాళ్లే తీసుకురాలేపాడు. మీకు ఉందగా ఈ రోజు 240 270 కన్నా 30 సీట్లు తగ్గినాయి. మీరు లేనిదే ప్రభుత్వం ఆల్మోస్ట్ పడిపోద్ది. పడగొట్టమని నేను అనట్లా. పొజిషన్ ఆఫ్ స్ట్రెంత్ లో మీరు ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నా. ఇంకోటి, రేణుకా చౌదరి గారు కూడా ఒక మాట మాట్లాడారు. ఏమన్నారంటే ఏదో ఆపరా గీపరా ఏదో చెప్పారు కదా. ఆవిడ కాంగ్రెస్ సభ్యురాలు. ఓకే, ఏమన్నా అయ్యే అడిగే బదులు ఈ చట్ట సవరణ చేస్తూ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన, మా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు దాకా దెబ్బతింది అని ఆమెను అడుగుతుందా? ఆమెను అడిగారు ఆవిడ? అంటే పనికిరాని పకోడీ కబుర్లు చేయడం తప్పితే పనికొచ్చే, రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేస్తున్నారా? ఇది నా ప్రశ్న అండి. కరెక్ట్. అవన్నీ రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ రాజధాని ఇప్పుడు చట్టబద్ధత వచ్చినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇక కదిపే సాహసం చెయ్యరు అని నమ్ముతున్నారు లేదా? సార్ ఎప్పుడు కదిపారు సార్? ఇప్పుడు కదపడానికి కదిపే ప్రయత్నం చేశారు కదా 3 రాజధానులని. లేదు కదా. 3 రాజధానులు అంటే ఒక రాజధాని అది ఉంది కదండి. అది ఎట్లాగా ఉంటుంది? భారతదేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎట్లా వస్తుంది? అదేంటి భారతదేశంలో ఎక్కడ లేని 1,00,000 ఎకరాలు 2,00,000 ఎకరాలు ఇవి సేకరిస్తాం లేని ఇది ఎందుకు ఉండకూడదు? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలు, జగన్మోహన్ రెడ్డికి ఒక రూలా? ఆయన జైలు ఎట్లా విడిపోలేదు. మిగతా చోట్ల ఉద్యమాలు చేయకుండానే విడిపోయినాయి. ఇక్కడ ఉద్యమాలు చేస్తేనే విడిపోయింది. అది కూడా అవునండి. మరి దేశ రాష్ట్రం నుంచి విడిపోయింది ఎక్కడా లేదు. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఆంధ్ర వచ్చేటప్పటికి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళేగా. జగన్మోహన్ రెడ్డికి ఏమో 3 రాజధానులు యాడ్ చేస్తారన్నారు. మరి ఆయనకేమో వెళ్ళారండి ఎన్నికలకు ముందు మేము 50,000 ఎకరాలతో చేస్తే ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, చిన్న మున్సిపాలిటీ అయింది, నేను 1,75,000 చేస్తాను ఎకరాలు, 1,75,000 ఎకరాల భూ సమీకరణ చేస్తా అని చెప్పారండి. చెప్తే ఆ అమరావతిలో ఇప్పుడు 90,000 లక్ష మెజారిటీ వచ్చింది కదండి. ఎవరికి? మన లోకేష్ గారికి. అవతల పక్కనకి వచ్చేది 90,000 మెజారిటీ. ఎందుకు ఏం లేదండి. బేసిక్ గా ఇక్కడ పబ్లిక్ ఏం అట్లా ఫీల్ అవుతుంటే గనక అమరావతిని వద్దన్నందుకు జగన్ ని దారుణంగా ఓడించారు కానీ అక్కడ అమరావతికి సంబంధించినటువంటి ప్లేస్ లో ఏమీ తేడా లేదు. అక్కడ అమరావతి పబ్లిక్ అయితే అమరావతి కావాలనే కోరుకుంటున్నారు. అది ఎంత ఎక్స్పాండ్ అయితే అంత కోరుకుంటారు తప్పించి ఎక్స్పాన్షన్ వద్దు ఇంతే ఉండాలి అన్నటువంటిది కోరుకోరు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. మరి అట్లాంటప్పుడు ఎందుకంటే స్వచ్ఛందంగా మా భూములు తీసుకోండి అంటే మా భూములు తీసుకోండి అని రావట్లా? ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా నిన్న కూడా ఇచ్చారు కదా. మొన్న ఎవరండి? మొన్న తొన్నూరు దగ్గర ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చారు. ఇంకో చోట ఇంకొక 500 1000 ఎకరాలు ఇచ్చారు. వీళ్ళు మాట్లాడి ఎన్ని నెలలు అవుతుందండి ల్యాండ్ పూలింగ్ చేస్తాం మళ్ళీ అని కొత్తగా? ఇంతవరకు మీరు అంటున్నారు ఆ 34,000 ఎకరాల ఒరిజినల్ ప్రపోజల్ ఇంకా 2,000 చేయలేదు. మీకు తెలుసా సంగతి? చేశారా? కోర్టుకి వెళ్ళారు. మరి ఎందుకండి కోర్టుకి వెళ్ళినారు? వాళ్ళకి ఏదో సమస్య ఉంటే కదా కోర్టుకి వెళ్ళింది. ఆ కోర్టుకి సమస్య అనే పదం వదిలేయండి, సమీకరణ అనేది చేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ప్రతిదానికి ఇప్పుడు ఈ సమీకరణ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పారని అడుగుతున్నా. నేను అదే అంటున్నానండి. అది అంటే ఆమోదయోగ్యం కాదు ఆర్ అనంగీకారం అన్నారు. నేననేది ఏంటంటే ఎన్నికలకు ముందు 1,75,000 ఎకరాలు ఇంకా మేము ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ఇది మహానగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దానికి ఊరికి 25 గ్రామాల్లోనే ఉంటే చాలదు కదా, ఎక్స్పాన్షన్ ఆటోమేటిక్ గా అవుతుందని ఆటోమేటిక్ గా చెప్పినట్టే కదా ప్రజలు. అందుకే కదా నేను ఇంకో రకంగా అంటారండి. మీరే అంటుంటారు విజిటిఎం కలిపితే ఎక్స్పాండ్ అయిపోద్దని. అదే చెప్పొచ్చు కదా, దాంట్లో ల్యాండ్ పూలింగ్ ఏముంది? చెప్పారు మొన్న దాకా కూడా, ఈవెన్ మొన్న కూడా. మరి అయితే మహానగరం అయిపోయింది, ఇంకెందుకు ల్యాండ్ పూలింగ్? విజిటిఎం లోనే కాదండి, ఆ విజిటిఎం లోనే ఇందిరాగాంధీ స్టేడియం ఉంది. పిడివాదం బేసిక్. ఇప్పుడు విశాఖపట్నంలో పరిశ్రమ పెడుతున్నారండి మెట్లోళ్ళు. ఆ భూమిని ప్రజల దగ్గర నుంచి తీసుకుంటేనే కదా ప్రభుత్వం ఇవ్వగలిగేది. సమీకరణ చేయకుండా ఎట్టేస్తుంది, సేకరణ చేయకుండా. ఇదైనా అంతే కదా. ఇంకా సమీకరణ ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు కట్టుకోరు కదా, ప్రభుత్వం కోసం కొంత స్థలం కావాలి కదా. ఎగ్జాక్ట్లీ. విజిటిఎం పరిధిలో నాగార్జున యూనివర్సిటీ ఉంది కదండి, అలాగే ఏపీఎస్పీ సంబంధించిన బెటాలియన్ 13,000 ఎకరాల ల్యాండ్ ఏదో ఉంది కదండి, డినోటిఫై చేసుకోవచ్చుగా. ఏముంది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ చేతులు డినోటిఫై ఎందుకు? యూనివర్సిటీ ఎందుకు కదిలించాలి ఇప్పుడు? యూనివర్సిటీ కదిలించమని నేను అన్నట్లా. పక్కన ఏపీఎస్పీకి సంబంధించిన అంతే 13,000 ఏం లేదు, 1300 ఎకరాలు అంటారు. బట్ అదంతా కొండ. ఆ కొండ దీంట్లో ఇప్పుడు డీజీపీ కార్యాలయం అక్కడే కదా ఉంది. మరి న్యూస్ వీడిని కూడా కలుపుకోవచ్చు అట్లా అనుకుంటే, ఆఖరిపల్లిని కూడా కలుపుకోవచ్చు. వీళ్ళు అంటే ఏంటి కాదండి, పిడివాదం అన్నారు కాబట్టి నేను అంటున్నానండి. ఇప్పుడు ఇది దీనికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు కలుపుకుంటోంది.
ఎక్కడో జగ్గైపేట దగ్గర ఉన్న లేకపోతే కనుక చిలకలూరుపేట దగ్గర కాదు తీసుకుంటుంది. దీనికి ఆనుకుని ఉన్న ఊళ్ళు తీసుకుంటున్నారు. అది వాళ్ళు BGTM దాంట్లో అన్నారండి. ఆటోమేటిక్గా తప్పదు. ఇప్పుడు ఒక రోడ్డు వేసేటప్పుడు రోడ్లో క్రిందటిసారి ఏం జరిగింది, ఒక 10 కిలోమీటర్ల దాకా వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ వాళ్ళు ఇవ్వాల, అట్లాగా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి అయింది. కాబట్టి అది భూ సేకరణ ద్వారానన్నా తీసుకోక తప్పదు. ఇక అట్లా ఏదో ఒక పిడివాదంతో చేసుకుంటే కుదరదు కదా, వ్యవస్థ ఎట్లా సెట్ అవుతుంది. నేను అదేనండి, మీరు VGTM పరిధిలో అన్నారు. ఓకే, మీరేమంటున్నారు, పలానా మెత్తల వాడికి ఇవ్వాలి, పలానా వాడికి ఇవ్వడానికి స్థలం గవర్నమెంట్ దగ్గర కావాలి కదా అన్నారు. నేను ఇదే ప్రశ్న అడుగుతున్నా, గవర్నమెంట్ ఫ్రీ ల్యాండ్ ఉన్న చోట అక్కడ ఎందుకు తీసుకున్నారు? ఇది పిడివాదం అనకండి, ఎందుకంటే పిడివాదం చేసింది వాళ్ళు, ఇప్పటికి అదే బుల్డేజ్ చేసుకుంటుంది వెళ్తుంది వాళ్ళు. చెప్పమంటారా? రైతులకు ఇచ్చారు కదా LPS, ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ కింద ల్యాండ్ ప్లాట్, డెవలప్డ్ ప్లాట్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 2024 జూన్ 2న వీళ్ళు గవర్నమెంట్ జూన్ 12న వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు సాయి గారు. ఓకే, LPS భూములకి వీళ్ళంత వరకు ల్యాండ్లు ఇవ్వాల, అవునా, ప్లాట్లు ఇవ్వాలి, రిజిస్టర్డ్ ప్లాట్స్ కాదు, డెవలప్డ్ ప్లాట్స్ ఇవ్వాల. వీళ్ళు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు అన్నారు. ఓకే, మీ దగ్గర విజన్ ఉందిగా. 2021లోనో 22లోనో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, 6 నెలల లోపల ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చేయండి అంటే, మా దగ్గర అంత డబ్బు లేదు, మేము చేయలేమని సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారండి. ఈయన కర్త కర్మ క్రియ కదా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తేనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ స్టేని వికెట్ చేయించుకొని 6 నెలల లోపల, కాకపోతే ఇంకో 6 నెలలు కాదులే కండి, హైకోర్టు తోటి మాట్లాడి 6 నెలలు కష్టం లేనండి, 18 నెలల్లో చేస్తాం అని ఆ స్టే వెకేట్ చేయించుకొని 18 నెలల్లో హైయెస్ట్ ప్రయారిటీ కింద ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భూములు ఇచ్చినటువంటి రైతులకి డెవలప్డ్ ప్లాట్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వాల? పైగా సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, సెక్రటేరియట్ అసెంబ్లీ ఉంది, ఈ 3 ఉండగా మళ్ళీ నువ్వు కొత్తవి కడుతున్నావు తప్ప రైతులకి ఇవ్వాల్సిన ప్రామిస్ నెరవేర్చావా? ఎందుకని? డబ్బులు లేవు అనే బదులు చేయొచ్చు కదా. వాళ్ళకి లేని బాధ మీకెందుకు అంటున్నా. ఇప్పుడు ఆ రైతులు ఎవరు యాజిటేట్ చేయట్లేదు, దాంట్లో కొంతమందికి ఇచ్చేసారని కూడా చెప్తున్నారు, కొన్ని ప్లాట్లు ఇచ్చేసారని చెప్తున్నారు, కొంతమంది. మొన్న నారాయణ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, కొన్ని ఏరియాల్లో CRDA వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాట్లు చెరువుల్లో వాగుల్లో ఇట్టా వచ్చినాయి, అవి పూర్తి చేస్తాం కదా అని అనుకున్నారు. కోర్టు వాటికి అబ్జెక్షన్ చేసింది, వాటికి ఆల్టర్నేటివ్ ఇస్తామంటున్నారు. ప్లాట్లు ఇవ్వకపోవడం ఏం కాదు, ఇచ్చేసామనే కదా నారాయణ చెప్పింది. ఆయన ఏం చెప్పారండి, రిజిస్టర్డ్ ప్లాట్స్ అన్నారా, డెవలప్డ్ ప్లాట్స్ అన్నారా? LPS లో రిజిస్టర్డ్ ప్లాట్ ఇస్తున్నారా, డెవలప్డ్ ప్లాట్ ఇచ్చింది. మరి నేను మాట్లాడుతున్నా డెవలప్ అవుతుంది కదా, డెవలప్డ్. నాకు అర్థమైంది, మీరు జాగ్రత్త నాలెడ్జ్ తీస్తాను ట్రై చేస్తాను. సార్, డెవలప్డ్ ప్లాట్స్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. డెవలప్డ్ ప్లాట్స్ అంటే పెద్ద పక్క బిల్డింగ్లు కట్టినాయి, ఆ పక్కన ఐకానిక్ టవర్లు కట్టినాయి, ఈ పక్కన ఐకానిక్ బ్రిడ్జ్లు కట్టినాయి. ఇది కాదు, నా ఇంటికి నాకు ఇచ్చిన ప్లాట్ కి నేను కార్లో వెళ్ళగలనా, నా ఇంటికి ఇప్పుడు ఆ మాట ఫీల్ అవ్వాల, వాళ్ళు ఓకే అంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఆ రోడ్లు అవన్నీ వేస్తున్నారు కాబట్టి. వేసిన తర్వాత అదే నేను అడిగే ప్రశ్న, వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, మీరెందుకు ఫీల్ అవ్వడం అంటున్నా నేను. కాదండి, మీకు గుర్తుంటే అసలు 3 రాజధానుల కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనేది మీకు వెనక్కి వెళ్ళగలిగితే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ ఫండింగ్ ఫర్ LPS. బేసిక్ ఒకటండి, 3 రాజధానులే కదా, ఆయన 30 రాజధానులు అనుకున్నా సరే, ఫస్ట్ అమరావతి మీద ఆయనకి ఇష్టం లేదు. అమరావతి ఎవరు చెప్పారండి ఇష్టం లేదని? ఆయనే చెప్తున్నాడు కదా. ఎవరు చెప్పారు? ఆయన అన్నారు కదా నిన్న, మీరు వినలేదా? మా పార్టీ లేదు కానీ 2 లక్షల కోట్లు ఎక్కడ పెడతాంలే అంటున్నారు. అన్నాడు. నేను డబ్బులే కదా ప్రాబ్లం. ఎందుకు పోనీ ఈయనున్న 5 ఏళ్లలో ఓ 10,000 కోట్ల రూపాయలు డెవలప్ చేసి చూపించుంటే, నేను 10,000తో చేశానయ్యా అయినా చాలేదని చెప్తే ఒక అర్థం ఉంటది. ఈయన రాగానే నేను మీరన్న పాయింట్ లో కొంత వ్యాలిడిటీ ఉంది. కాదు, మీరన్న పాయింట్ లో ఒక వ్యాలిడిటీ ఉంది, ఏంటంటే ఒక 10,000 అయినా పెట్టుండొచ్చు కదా అని. కానీ అది ఎలాంటి ఎంత అద్భుతమైన ఊహలతోటి క్రియేట్ చేసి, ఆ ఊహల్లో ఒక్కటి కూడా నిజం చేయకుండా ఆయన ఓడిపోయిన తర్వాత ఏది చేసినా, ఇప్పుడే చెప్పిన కదా, రాజధాని 2019 నుంచి 24 దాకా రాజధాని ఉండింది, లేదని ప్రచారం చేశారు. 24 జూన్ నుంచి నిన్నటి వరకు లేదు, కానీ ఒక ప్రచారం రాలా. ఎందుకని? ఆయన మాట్లాడుకోవడం ఆయనకి జాత కాలేదు కదా. ఆ మాట జగన్మోహన్ రెడ్డి ఏదో రాజధాని లేకపోవడం ఏంది, కళ్ళు కనబట్టలేదు ఏంది, హైదరాబాద్ రాజధాని ఇక్కడి నుంచి మనం పరిపాలిస్తున్నాం కదా అని చెప్పాలి కదా. ఆయన చెప్పలేదు కదా ముక్క. మీరు ఉపయోగం ఏముంది? నన్ను అడిగా, నేను చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన చెప్పకపోతే నేనేం చేయగలను చెప్పండి. చూడండి, పైన నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా? గవర్నమెంట్ ఫర్దర్ డైరెక్ట్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ టు పే మంత్లీ లీజ్ రెంటల్స్ ఫ్రమ్ దేర్ బడ్జెటరీ గ్రాంట్స్.
దేనికో తెలుసండి, ఏపీసీఆర్డీఏ. ఓకే, ఏపీసీఆర్డీఏ తాత్కాలిక సచివాలయం కడతానికి ఇచ్చిన జీవో. ఆ జీవోలో ఏం చెప్పారా అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీసీఆర్డీఏకి పర్మిషన్ ఇస్తూ కడతానికి ఇచ్చినటువంటి జీవో, తాత్కాలిక సచివాలయం ఇంటరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ కడుతూ ఇచ్చింది. దాంట్లో ఏం చెప్పారు తెలుసా అండి? ఓకే, నేను మీ ముఖంగా అడుగుతున్నా, మీ సభాముఖంగా అడుగుతున్నా, మీ ఛానల్ తరపున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రతిదానికి బయటకు వచ్చి మాట్లాడే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఎవరైనా సరే, ఇదిగో జీఓఎంఎస్ నంబర్ 278. ఓకే, ఈ జీవోలో ఆంధ్రప్రదేశ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏపీసీఆర్డీఏ కట్టించినటువంటి తాత్కాలిక సచివాలయానికి అద్దె కట్టమని చెప్పింది. దీనికి కౌంటర్ గా ఉన్న జీవో దీన్ని నల్లిఫై చేస్తూ, ఈ జీవో ఇన్వాలిడ్, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఎనీ మోర్ అని చెప్పిన ఒక జీవో తీసుకొచ్చి చూపించండి దాన్ని. ఎందుకు ఇప్పుడు దాంతో ఏంది ఉపయోగం? ప్రభుత్వం ఈ జేబులోంచి ఆ ఒక నిమిషం అండి, జేబులో మెయింటెనెన్స్ ఎలా అవుతుందండి? అంటే ఏంటంటే, మంచి పాయింట్ తీసుకొచ్చారు సాయి గారు, ఇక్కడ మంచి పాయింట్ తీసుకొచ్చారు. నేను ఒక బిల్డింగ్ 1 కోటి రూపాయలు పెట్టి కట్టాను, అదే బిల్డింగ్ 10 కోట్లు పెట్టి కట్టానండి. రెండింటికి సేమ్ రెంట్ కడతానండి? లేదు, ఇంపార్టెంట్ పాయింట్ సాయి గారు. లేదు సాయి గారు, మన సంబంధం లేదనుకుంటున్నాం. 2024 జూన్ నుంచి మాట్లాడుతున్నాం మనం. లేదండి, 2024 జూన్ నుంచి కూడా మనం ఎట్లానే రాజధాని ఉందనుకున్నా, వీళ్ళకి ఏది కావాలో అదే టాపిక్ అవుతుంది. మనం మాట్లాడాలనుకున్నా మనమే మాట్లాడాలి. నేను ఇప్పుడే చెబుతాను సార్, చెయ్యగలిగినప్పుడు వాళ్ళు చూసుకోవాలి. మిగతా ఇప్పుడు ఒకటి బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, అమరావతి అన్నటువంటి దాన్ని భారతదేశంలో ఈ రోజు వరకు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని అన్నా ఆ రాష్ట్రాలే నిర్ణయించుకున్నాయి. అట్లాంటిది ఇప్పుడు మనం కేంద్రం చేత పార్లమెంట్లో అనౌన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏమంటారు? ఓకే, చట్టం మీరు ఇందాక మొదట్లో చెప్పారు, ఒక చిన్న గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేయించడానికి గ్యాప్ లో ఈ అమరావతి అని రాశారనండి, అంతే కదండి? ఆ చట్టం ఎవరిదండి? అది కేంద్రాందా రాష్ట్రానిదా? కేంద్రాంది. కాబట్టి కేంద్రంలో తీర్మానం చేయించుకున్నారు, కేంద్రంలో జరిగింది. అదే ఇంతకు ముందు మామూలుగా అయితే క్రిందసారి చేయలేదు కదా ఇలా తీర్మానం. 14-19 మధ్యలో చేయాల్సిన అవసరం రాలేదుగా. ఎందుకు చేయలే? మరి 14 to 19 1924 మధ్యలో చెప్పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలే? హక్కు కాబట్టి. నేనేది అన్నాను. ఇప్పుడు ఆ హక్కుని ఎందుకు ఇచ్చాం కేంద్రానికి? జగన్ అంటే భయపడ్డం వల్ల ఇది రాజకీయం, భయపెట్టాడు రాష్ట్రాన్ని. మీరు రాజకీయం చెప్పండి, నేను ప్రాక్టికల్ చెప్తానండి. మీరు ఏమన్నారు, నేను ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్తా ఉంటే మీరు ఇది టాపిక్ కాదు, ప్రజల్లో లేదు అంటున్నారు. ప్రజల్లో లేని టాపిక్లు ఎన్నో ఉంటాయి. ఓకే, అది దిక్కుమాల పకోడి పాలిటిక్స్ కాదు. మాట్లాడుకున్న టాపిక్ నేను అనేది అమరావతి గురించి, మిగతా అమరావతి గురించి చెప్తున్నా. ఇది నేను ఇప్పుడు మీరు నా టాపిక్ కనుక ఇది కంప్లీట్ చేయించగలిగితే నేను ఇందాక అసలు ఏం మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుంది. ఓకే, టేక్స్ టైం అండి. నేను బాబు గారు లాగా గొప్ప ఆర్టికులేటర్ని కాదు. ఓకేనా, ఇది చూడండి, ఒక బిల్డింగ్ 1 కోటి రూపాయలు పెట్టి ఇంకో బిల్డింగ్ 10 కోట్ల రూపాయలు పెట్టి సేమ్, నథింగ్ డిఫరెంట్. 1 కోటి, ఒకటి 10 కోట్లు అయింది. ఓకే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, దీని మీద పడే భారం రాష్ట్రంలో మిగతా బడ్జెట్ మీద కానీ ఇంకెక్కడ ఇంపాక్ట్ పడదు అన్నారు. ఓకే, అది గుర్తుపెట్టుకుంది. విత్ దట్ కాంటెక్స్ట్ ఐఎమ్ కమింగ్. ఓకే, తెలంగాణ సెక్రటేరియట్ 600 కోట్లు అయితే మన సెక్రటేరియట్ 2 సెక్రటేరియట్ కలిగితే 3000 అయింది. మరి రెండింటికి 3000, 600 బిల్డింగ్ కి ఎంత రెంట్ కడతావో 3000 కోట్లకి అంతే బిల్డింగ్ రెంట్ కట్టవో. ఆ రెంట్ ఎక్కడి నుంచి వెళ్తుంది? గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వెళ్తుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వెళ్తుందంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి వెళ్ళదని చెప్పారు కదా మీరు. రెంటలు ఎందుకు వస్తుంది ఇక్కడ? గ్యారంటీ. చంద్రబాబు నాయుడు గారికి మీ ఛానల్ ముఖంగా అడుగుతున్నానండి, సభాముఖంగా అంటే ఏంటి, అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది సిఆర్డిఏ బిల్డింగ్లు అయితే కట్టిందో ఆ బిల్డింగ్ లో దేనికి కూడా యూసేజ్ ఛార్జులు, సర్వీస్ ఛార్జులు, అద్దెలు గట్రా ఏమీ కట్టదు అని స్టేట్మెంట్ ఇప్పించండి, అప్పుడు ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ఇంకోటి కూడా ఎట్లా ఉందంటే, ప్రజలకి సంబంధం లేకుండా, ప్రజలతో అవసరం లేకుండా ప్రజలు పట్టించుకోని అంశాలన్నింటినీ మాట్లాడుతున్నారు. మీరే కాదు, అటు వైసీపీ కూడా మాట్లాడట్లేదు ఈ పాయింట్స్ పోని. మీరు చెప్పినట్టు అది గుడ్డెలో పడ్డట్టు మాట్లాడుతున్నాం మనం. ఏంటని ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేదు అక్కడ, ఓపెన్ సీక్రెట్. అది డబ్బులు పెట్టి అప్పు పెట్టినే తీసుకుంటాం కదా, దాన్ని అమ్మే ఏమైనా సంపాదించాం. వాళ్ళే చెప్తున్నారు భవిష్యత్తులో రేట్లు పెరిగాక అప్పుడు అమ్మి ఆ అప్పులు తీరుస్తామని.
క్రిందసారి అయితే అప్పులు తీర్చేస్తామని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు అవన్నీ చర్చించడం వల్ల ఏం లేదు. ఎందుకంటే పబ్లిక్ అయితే ఏం పట్టించుకోవట్లా. కావాల్సిందే 1,00,000 కోట్లు కాదు 10,00,000 కోట్లైనా కావాల్సిందే, రాజధాని అక్కడ అమరావతి కావాల్సిందే అనుకోబట్టినే కదా విశాఖపట్నం వాళ్ళు విశాఖపట్నంలోనే వైసీపీని దారుణంగా ఓడించారు. తిరుపతి రాయలసీమ వాళ్ళు కర్నూలులోనే దారుణంగా ఓడించారు. ఇటు అమరావతిలోనూ ఓడిపోయారు. వీళ్ళన్న 3 రాజధానులు వాళ్ళు చీకొట్టాక ఇప్పుడు ఇలా ఉంటుందని తెలిసి ఇదేన్ని జగన్ పదే పదే చెప్పాడు ఇట్ట అవుతుందని. చెప్పినా కూడా జనం ఓటేసిన తర్వాత ఇంకా కాదు, జనాలు అట్లా కాదు, వాళ్ళు అట్ట చెప్పారంటే ఏం ఉపయోగం ఉంటుంది అందులో? ఓకే. 2 పాయింట్లు అండి. మీరు ఇందాక ఒక మంచి పాయింట్ తీసుకున్నారు. ఓటమి గురించి మాట్లాడారు. అది సెపరేట్‌గా మాట్లాడదు. గ్యారంటీగా ఐ వాంట్ టు అడ్రస్. కొంచెం హ్యూమిలియేషన్ అనిపించింది ఆ మాట అనేది. సో, దాని గురించి సెపరేట్‌గా కంపల్సరీ మాట్లాడదాం. ఇంకోటేంటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ ఉంది కదా! సరే. మళ్ళీ కన్‌స్ట్రక్టివ్‌గా ఇప్పుడు దాకా నేను మాట్లాడడానికి కన్‌స్ట్రక్టివ్‌గా నేను ట్రై చేశాను. రాజకీయాలకు వేరు, కన్‌స్ట్రక్టివ్ వేరు. ఎందుకంటే ప్రజల్లో ట్రెండింగ్ అవుతుందా? ప్రజలు మాట్లాడుకుంటున్నారా లేదా? అనేది నాట్ నెసెసరీలీ కన్‌స్ట్రక్టివ్. ఓకే. అలా అనుకుంటే 100 మాటలు రిజల్ట్స్ వేరేగా ఉండే. మాట్లాడుకుంటారు. అంతే. సో, ఎందుకంటే అమ్మ ఒడి, నాన్న బుడ్డి అన్నారు. మరి ఇప్పుడు అమ్మ ఒడి ఆ తల్లికి వందనం కాస్త ఫుల్ బాటిల్ అయింది అది. తల్లికి అమ్మ ఒడికి డబ్బులు ఇస్తే చిన్న తక్కువ ఏంటి ఒక క్వార్టర్ అన్నారు. బుడ్డి అంటే క్వార్టర్ బాటిల్. అట్లానే మాట్లాడతారు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన విజన్ చూపిస్తూ ఉంటారు. ఇది ప్రపంచ స్థాయి రాజధాని అవుతుందని. ఓకే. ఆస్థానాలో అవుతుంది, లండన్‌లో అవుతుంది, టోక్యోలో అవుతుంది అని చెప్తుంటారు. అదొక పక్కన చెప్తారు. రెండో పక్కనండి ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటారు. ఈ 2 బాగున్నాయి. వినడానికి అద్భుతంగా ఉంది. ఈయన అయితే నాకు చిన్న క్వశ్చన్స్ ఏంటంటే, నాకే కాదు మీలాంటి వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఎవరైనా ఒక 100,000 అపార్ట్మెంట్స్ ఉన్న కాంప్లెక్స్ కడుతున్నారు అనుకోండి. కాంప్లెక్స్ కట్టేటప్పుడు దాని మైల్ స్టోన్స్ పెట్టుకొని ప్రతి మైల్ స్టోన్‌కి ఎంత బడ్జెట్ అయింది, ఎంత బడ్జెట్ వాడుకున్నాం, ఎంతమంది జనాభా వాడాం, ఎంత మెటీరియల్ వాడాం, ఎంత టైం బర్న్ చేసాము, ఇవన్నీ ట్రాక్ చేసుకుని ఆర్ వి ఆన్ ట్రాక్ ఆర్ నాట్, అలాగే డూ వీ హ్యావ్ ఎనఫ్ ఫైనాన్సెస్ ఆర్ డూ వీ నీడ్ టు బారో మోర్ ఆర్ హౌ డూ వీ అరేంజ్ ఫర్ ద ఫైనాన్సెస్, ఇట్లా పెట్టుకుంటారు, ట్రాక్ చేసుకుంటారు. నేననేది ఏంటంటే ఒక 100 కోట్లకి అయ్యే అపార్ట్మెంట్కి, ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి ఒక స్టేటస్ రిపోర్ట్, ఒక ట్రాకింగ్, ఒక మైల్ స్టోన్ పెట్టుకున్నప్పుడు ఇది ఒక ఎవర్ ఎండింగ్ మూవింగ్ టార్గెట్ అనుకో. ఒక 2,00,000 కోట్లలో 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు వాళ్ళు చెప్పినట్టు 1,08,000 కోట్ల రూపాయలు డిపిఆర్ లో ఉంది కదండి. 1,08,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి సంబంధించిన డిపిఆర్ దాంట్లో ఫేజ్ 1 ఇది లైక్ మైల్ స్టోన్ 1 ఇదిగో 2026 నుంచి 2031 వరకు మేము ఇంత అప్పు చేస్తాము, ఇన్ని కడతాము, ఇంత ఆల్రెడీ మేము చేసిన అప్పుకి ఇంత వడ్డీ అవుతుంది, ఇంత ప్రీవియస్ అమౌంట్ మేము ఇంత ప్రిన్సిపల్ అమౌంట్ పాతదాన్ని పే చేయాల్సి ఉంటుంది, మా దగ్గర ల్యాండ్ బ్యాంక్ లో ఎంత ఉంది, ఇదిగో ఈ కొత్త కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం ఫర్ ద ఫ్యూచర్ 31 to 36 అడిషనల్ చేయబోతాం, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాక్ స్పెసిఫిక్. అలాగే జనాభా ఇంత ఉంటది, ఇంత ఎక్స్పెక్టేషన్ 2031కి 3 లక్షల 6 లక్షల 30 లక్షల మా ఎక్స్పెక్టేషన్ ఇది. 2031 నుంచి 2036 వరకు మా ఎక్స్పెక్టేషన్స్ ఇవి. దీస్ ఆర్ అవర్ కీ పెర్ఫార్మెన్స్ మెజర్స్ ఆర్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. అవుతుందా లేదా, ఆన్ బడ్జెట్ ఉందా లేదా. ఇంకొకటి, ఇదిగో ఇంత అప్పు చేస్తున్నాము, ఆల్రెడీ ఇంత అప్పు ఉంది, దీంట్లోంచి కొంత ప్రిన్సిపల్ కొంత ఇంట్రెస్ట్ పే చేయాలి, సో ఇంత ఆదాయం రాబోతుంది. ఈ ఆదాయం అనేది మనం పే డెట్ ఉంది కదండి, డెట్ బర్డెన్ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఓకే, ఒకవేళ ఆదాయం అనేది డెట్ బర్డెన్ కన్నా తక్కువ ఉంటే మనం ఈ రకంగా వాళ్ళ భూములు అమ్ముదాం అనుకుంటున్నామా, లేదా గవర్నమెంట్ తన బడ్జెట్ నుంచి ఏమైనా కేటాయిస్తుందా, లేదా ఇంకేమైనా కొత్తగా అప్పులు సమీకరించి తీసుకొస్తామా, ఇలా చెప్పి ఎంతకాలం 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ 20 30 ఎప్పటికైనా సరే ఈ మైల్ స్టోన్స్ పెట్టి ఉంచారా ఇప్పటి వరకు ఎప్పుడైనా అని చెప్పారా, ఇది ఇలా ఉంటుంది ప్లాన్, ఇది నా విజన్ అమరావతి గురించి అని ఎప్పుడైనా చెప్పారా? ఆయన చాలాసార్లు చెప్పారండి. మీరు ఏంటంటే ఆయన రోజు 4-5 సార్లు స్పీచ్ ఇస్తుంటారు కాబట్టి వినుండకపోవచ్చు, అని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి ఉండకపోవచ్చు. కానీ నేను ఐడెంటిఫై చేసింది అయితే ఆయన 2030 నాటికి దాదాపుగా 20 లక్షల మంది జనాభా ఉంటారు అమరావతిలో అని చెప్పుకొచ్చారు. దానికి ఈ లోపుగా ఈ క్వాంటమ్ వ్యాలీ అయిపోతుంది, అట్లాగే యూనివర్సిటీస్ వస్తాయి, అట్లాగే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, అట్లాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ వస్తాయి, వాళ్ళ కుటుంబాలు
హైకోర్టు లాయర్లు వాళ్ళ కుటుంబాలు వీళ్ళందరూ కలపడంతో పాటుగా కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, 5 స్టార్ హోటల్ పెడుతున్నారు అక్కడ, హాస్పిటళ్ళు ఏదైతే పెద్ద పెద్ద హాస్పిటల్ని అక్కడ పెట్టమని ఇస్తున్నారు. ఇవన్నీ కలిపితే ఓవరాల్గా ఒక 20 లక్షల మంది 2030 నాటికి వస్తాయని ఆయనే లక్ష్యం చెప్పుకొచ్చారు. అలాగే ఓకే. అప్పుడు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగిన తర్వాత వచ్చే డబ్బులతో కడతామని చెప్పారు. ఓకే. ఆదాయం పెరుగుతుందన్నారు గానీ, ఇదిగో 10 లక్షల కోట్ల, 1,00,000 కోట్ల, ఇక 1000 కోట్ల, 10,000 కోట్ల ఇక కాదండి. దాంట్లో స్పెసిఫిక్ కాదు, లెక్కలు కాదు. అవన్నీ వాళ్ళ ఇంటర్నల్ లేదు. గా ఉంటది. బట్ బేసిక్ గా ఇంటర్నల్ గా పబ్లిక్ కాదండి. అదేంటి చెప్పాల్సిన రాజధాని ఎక్స్ప్లెనేషన్ చెప్పేశారు. ఇదేమి చార్టెడ్ కాదండి. అకౌంటెంట్ కాదు, గవర్నమెంట్ కాదు, కాదు కాదు, కదా కాదు. ఇక్కడ లెక్కలు చెప్పుకోవడానికి. కాదండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది. ఎందుకంటే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అన్నారండి. ఇప్పుడు అసలు యాక్చువల్‌గా ల్యాండ్ అది ఎంత ఎప్పుడో ఉందండి? పోయిందండి. సెల్ఫ్ ల్యాండ్ ఫైనాన్స్ బ్యాంక్‌లో అని జనమే అనుకోవట్లేదు, సార్ జనాలు అనుకోవట్లేదు. జనం అనుకుంటున్నారా లేదా అని ఇందాక మాట్లాడుకున్నాం. మనం మీరు అన్నారే నేను ఇందాక. ఇంతకు ముందే చెప్పా, బేసిక్ గా ఒకటే, అమరావతి రాజధాని విషయంలో ఇదివరకు వైసీపీ ఏ ఆరోపణలు అయితే చేసిందో అవన్నీ అంగీకరించి చర్చించారు జనం. 2019లో అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా మీరు చెప్పినట్టు ఆల్టర్నేటివ్ ప్లాన్ వాళ్ళు చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. ఆల్టర్నేటివ్ ప్లాన్ అంటే ఇక్కడి నుంచి పారిపోయారు. ఆ పారిపోయిన దానికి వాళ్ళు చాచి కొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఈ లెక్కలు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు లెక్కలు, అవి నాకు నచ్చట్లేదు నేను ఇంకొకటి చెప్తాను అనేటప్పుడు ప్రణాళికే ఉంది. నువ్వు దీన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నాం కానీ నీ దగ్గర ఇంకో ఆల్టర్నేటివ్ ప్రణాళిక కరెక్ట్గా ఉండి మీరు చెప్పిన లెక్కలు చెప్పి ఇట్లా సక్సెస్ అవుతుంది అంటే అప్పుడు ఈ రెండింటి జనం చూసి ఏదో ఒక దానికి ఓటేస్తారు. ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక మాట చేస్తున్నాం, లేనప్పుడు ఇంకో రకం నడుస్తున్నది. కాబట్టి ఇంకా ఇందులో ఒకటి ఎంత ఖర్చు అయ్యిద్ది, ఏం జరిగింది, లెక్కలు ఇవన్నీ కాదు. ఫస్ట్ అయితే ఆంధ్రాకి ఇదివరకు కనుక తమిళనాడు నుంచి విడిపోయేటప్పుడు తిరుపతి కావాలా, లేకపోతే కనుక ఇది కావాలా, చెన్నై కావాలా, ఈ చర్చలన్నీ అడిగినప్పుడు 100 చర్చలు జరిగినాయి. ఫైనల్గా మాకు ముందు రాష్ట్రం వస్తే చాలని తిరుపతి తీసుకుని వచ్చేసాం మనం. అంతే ఉంటుంది ఒక సీరియస్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, లేదా కర్నూలు హైదరాబాద్ అన్నప్పుడు, కర్నూలులో పరిస్థితులు బాగున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఉందాం అన్నటువంటిది వచ్చేసాం. ఎందుకు? ఇక్కడ ఆ రోడ్ల మీద కూర్చోలేక, నేల మీద కూర్చోలేక. దెన్ అక్కడ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు అమరావతిలో సరిగ్గా సెట్ చేసుకోలేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చింది అంతే. ఓకే. మీరు చాలా చాలా చెప్పారు సార్. ఇంతకీ మళ్ళీ గోయింగ్ బ్యాక్ మీరేమన్నారంటే రాజకీయాలు మాట్లాడొద్దు, పొలిటికల్‌గా మాట్లాడొద్దు అన్నారు కాబట్టి నేను ఆగుతున్నా. నేను మాట్లాడట్లే. మీరు కానీ చాలా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఐ అగ్రీ. మీరు పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కౌంటర్ చేద్దాం తర్వాత. కానీ ఏమన్నారంటే ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ సిటీ కాదని మీరన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారా? అనరు. ఆయన ఎందుకని? సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే చెప్తారు. ఫ్యూచర్లో ఎందుకని? కూడా ఇది అబద్ధం అన్ని కాదా డబ్బులు అది? సంపాదించి ఇస్తామంటున్నారు ఆయన. అంతే. నమ్ముతారు అది నమ్మరు అనేది అబద్ధం జనం కాదా? ఇష్టం. కాదండి. నమ్ముతారా నమ్మరా వేరే విషయం. మీరు రాజకీయంగా నేను ప్రాక్టికల్ కన్స్ట్రక్టివ్‌గా మాట్లాడుకుందాం అనుకున్నాం కదా! లేదంటే నేను ఆ రాజకీయ నేను ఆరోపణలు చేస్తా. అంటున్నది ఇక్కడ నేను అలా ఒకటండి, వెళ్ళను. కన్స్ట్రక్టివ్ అనే పాయింట్ ఇక్కడ పాలిటిక్స్ లేకుండా అక్కడ జరగదు. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఊహాజనిత ప్రశ్నలు, లేకపోతే గనక మీరు అన్నట్టు కాదు సార్. వాస్తవ ప్రశ్నలే, పబ్లిక్ పట్టించుకోని అంశాలు. ఇప్పుడు మీరు ఇందాక ఓకే. అన్నారు ప్రత్యేక హోదా, జనం పట్టించుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు పట్టించుకోవాలా, జగన్కి ఓటేశారు. జగన్కి హోదా చూసి ఓటేశారా? వేసుంటే కనుక మరి మొన్న గెలిపించాలి కదా జగన్ని. జగన్ ఒక్కడే హోదా అన్నాడు, మొన్న వీళ్ళు ఎవరు మాట్లాడాల, మరి ఇటు ఓటేశారు కదా. కాబట్టి నేను ఒక టాపిక్ అనుకున్నాను, దాని చుట్టూనే ఓట్లు పడ్డాయి అని ఎవరికాళ్ళు అనుకుంటే ఇద్దరిని కాదని చెప్పారు జనం. ముందు రాష్ట్రం పరిగెత్తాలి అని కోరుకుంటున్నారు. ఈ పరిగెత్తే క్రమంలో జగన్ చంద్రబాబు అన్నప్పుడు మొదట చంద్రబాబు నాయుడు సరిగ్గా పరిగెత్తట్లేదని జగన్కి ఇచ్చారు, జగన్ పరిగెత్తించట్లేదని చెప్పేసి మళ్ళీ చంద్రబాబుకి ఇచ్చారు. ఇప్పుడు పరిగెత్తచ్చడమా లేదా అనేటువంటి చంద్రబాబు పనితీరు మీద రేపు పొద్దున ఓటేస్తారు. అంతే తప్పించి ఓకే. ఇక్కడ రాజధానిలో ఇప్పుడు 300 కోట్లు వేసారా, అంటే 30,000 కోట్లు వేసారా, అవినీతి తిన్నారా లేదా, రాజకీయ నాయకుడు కరప్టెడ్ కాదని ఎవ్వడు చెప్పట్లేదండి. పాప నిజంగా నిజాయితీ పడ్డు ఉన్నా కూడా వాడిని వెధవని నమ్ముతున్నారు జనం. కాబట్టి అది వదిలేద్దాం. కాదండి. ఇంతవరకు నేను అవినీతి గురించి ఎక్కడైనా మాట్లాడానండి దీంట్లో? సాయి గారు మనలో మనమాట. నేను ఆ ఆరోపణలు చేయలేదు. నేను మాట్లాడుతున్న స్ట్రైట్ ఫార్వర్డ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాను. కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను సార్. రాజకీయంగా కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది, నాకు అర్థం అవుతుంది. మా నాయకుడు కూడా తెలుసుకోవాలి రాజకీయం చేయాలని. ఓకే. ఇప్పుడు ఒక మాట అండి, అమ్మ ఒడికి ఇస్తే దాని నాన్న బుడ్డి అని చంద్రబాబు నాయుడు గారు చేశారు కదండి. అంటే కానీ కాదు, నేను అమ్మ ఒడి కాదు, ఒకళ్ళకి కాదు, నేను నలుగురు పిల్లలకి ఇస్తా అన్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు కదండి. అంటే జనాలు క్వార్టర్ బాటిల్ కాదు ఫుల్ బాటిల్ కోరుకున్నారని అర్థమా? అది జగన్ మాట్లాడాలి. ఆహా, సరే అది రేపు కాదు ఎలక్షన్ లో సార్. మాట్లాడతారు. మీరు తీసుకొచ్చారు కదా, నేను మాట్లాడుతున్నాను సార్. మీరు తీసుకొచ్చారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నేను అనేది అది ఓకే. క్రిటిసిజం లో ఒక కామెంట్ వేరు, ఏదండి? టాపిక్ వేరు. అమ్మఒడి అమ్మ అనేటటువంటిది ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు ఒక్కళ్ళకే పెన్షన్ ఇస్తున్నాడు, నేను అవ్వాతాతలకి ఇద్దరికి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి.
చివరికి ఒక్కడికే ఇచ్చాడు, అది కూడా 3,000 ఇస్తాను అన్నట్టు ఇవ్వలేకపోయాడు. ఏడాదికి 250 ఇచ్చుకుంటూ పెంచుకుంటూ పోయాడు. తర్వాత ఆయన పెంచనని చెప్పింది కూడా కూడా అదే. చెప్పేశాడు, సాధ్యం కాదని కూడా కాదు. చెప్పేశాడు. ఎస్ అండి. ఆయన ఏమన్నాడు దెబ్బతిన్నాడు ఆయన. కాదండి, ఆయన అందుకే పాలిటిక్స్ మాట్లాడదాం అనుకున్నారా, మొత్తం తీసుకొస్తా. నేను మాట్లాడతా. అఫ్ కోర్స్ మీరు నాకన్నా తెలియగలరు, మీకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది పొలిటికల్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు, గ్యారంటీగా మాట్లాడతారు. మనం కన్స్ట్రక్టివ్ గా మాట్లాడదాం అనుకున్నప్పుడు ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ కాదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోవడం అబద్ధమా కాదా, అది మోసమా కాదా? నెక్స్ట్, వీళ్ళు ఎన్నికల ముందు గనక మేము 1,75,000 ఎకరాలు మేము ల్యాండ్ పూలింగ్ చేస్తాం, సమీకరిస్తాం అంటే ఎలా ఉండేది పరిస్థితి? ఇంకొకటి, ఆంధ్రజ్యోతి వారు ఒక ఆర్టికల్ రాశారు సాయి, నేను మీకు షేర్ చేస్తాను తర్వాత. ఆర్టికల్ ఏం రాశారంటే, క్లాజ్ 9.19 ఒకటి ఉందట. ఆ నిబంధనల ప్రకారం మీకు ఒకసారి ప్లాట్ అలొకేట్ చేస్తే, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో మీకు రిటర్నబుల్ ప్లాట్ డెవలప్ చేసిన తర్వాత, అఫ్ కోర్స్ ఇది నారాయణ గారు చెప్పిన రిజిస్టర్డ్ ప్లాట్ కాదు, పూర్తిగా డెవలప్ చేసి, అంటే మౌలిక వసతులన్నీ కల్పించిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఆ ప్లాట్ ని ఎంత ప్లాట్ సైజ్ ఆప్ట్ చేసుకున్నారు అంటే, నాకు 1000 గజాల ఏకండి బిట్ కావాలి, సింగిల్ బిట్ అయితే సూపర్ గా ఉంటుంది అని అన్నారు. ఆయనే రాశారు, సింగిల్ బిట్ గా 1000 గజాలు తీసుకున్నారు. 1 ఎకరం ఇచ్చిన వాళ్ళకి 1000 గజాలు రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ ఇస్తున్నారు కదా. ఈ 1000 గజాల ప్లాట్ సింగిల్ గా ఉందనుకోండి, ఆ సింగిల్ బిట్ ని 2 పిల్లలకు పంచుదాం, లేదా కొంత అమ్ముకొని పిల్లల చదువుకి పెళ్లికి వాడుకుందాం అనుకుంటే దాన్ని విడదీయలేరని ఆయన రాశారు. ఓకేనండి, అది వాస్తవం. 9.18 అండి. ఓకేనా? కానీ దీంట్లో గమనించింది రైతులకి ఇంకా పూర్తిగా అర్థం కాని విషయం కూడా ఉందండి. అది నేను చెప్తా చూడండి. దాంట్లో ఏం రాశారంటే, మౌలిక వసతుల దృష్ట్యా ఈ 9.18 నిబంధన ప్రకారం దాన్ని మేము డివైడ్ చేయలేమని చెప్పారండి. కానీ ఇక్కడే జనాలు ఇంకొంచెం ఒక్కసారి ఈ జనాలకు ల్యాండ్ డెవలప్డ్ ప్లాట్స్ గనక ఇస్తే జరగబోయేది ఏంట్రా అంటే, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, హైదరాబాద్ లో మాదిరి మనం కూడా హై రైజ్ అపార్ట్మెంట్లు కట్టేసుకోవచ్చు, చక్కగా డబ్బులు రావచ్చు, అలాంటి ఊహలో వాళ్ళని పెట్టారు. అలాంటి ఊహలో ఆ ఊహ ఏంట్రా అంటే, 1000 గజాలు ఏకండి ప్లాట్, ఒక ఆయన ఎవరో 2,500 గజాల ప్లాట్ తీసుకున్నారంట. నేను ఆ 2,500 గజాల ప్లాట్, ఒక 1000 గజాల ప్లాట్ తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ మంది మెజారిటీ 1 ఎకరం ఇచ్చిన వాళ్ళే కాబట్టి 1000 గజాల గురించి మాట్లాడదాం. 1000 గజాల ప్లాట్ ఇచ్చిన వాళ్ళు అవి తీసుకున్న ఏకండి పెద్ద బిట్టు, ఒక దీంట్లో ఫ్లోర్కి ఒక 20 వేయచ్చు, 5 ఫ్లోర్లు, సింగపూర్ కాబట్టి 20 ఫ్లోర్లు అనుకుని ఒక 400 అపార్ట్మెంట్లు కడదాం, యూనిట్లు కడదాం. దీంట్లో బిల్డర్కి 400 కట్టరాబోయి, నువ్వు 200 ఉంచుకో, 200 నాకు ఇవ్వు, 200 ఈచ్, ఒక అమరావతి కాబట్టి ₹1,00,00,000 ఎంత ఉంటుంది, 200 కోట్లు ఎకరం వచ్చింది అన్నట్టు ఊహలు క్రియేట్ చేసి పెట్టారు వాళ్ళకి అద్భుతంగా. విషయం ఏంట్రా అంటే, ఆ 1000 గజాల ప్లాట్ లో వాళ్ళు ఒక కుటుంబం ఉండటానికి జరిగే కన్స్ట్రక్షన్ అలౌడ్. ఒకటే కన్స్ట్రక్షన్, ఒకటే యూనిట్. నువ్వు ఆ ఒక్క యూనిట్ నేను ఒక మధ్యాహ్నం లంచ్ ఈ ఫ్లోర్ లో చేస్తా, డిన్నర్ ఆ ఫ్లోర్ లో చేస్తా, మధ్యలో కాఫీ ఈ ఫ్లోర్ తాగుతా అనుకుని 10 ఫ్లోర్లు కట్టుకోండి, కానీ ఒక ఫ్యామిలీ మాత్రమే ఉండాలి. మీరు చూడండి, మౌలిక వసతుల దృష్ట్యా మీరు అడగండి. అపార్ట్మెంట్ మంచి ప్రశ్న వచ్చారు సార్ సాయి గారు. ఎవరు అన్నారు అంటే, వెళ్ళి దాంట్లో చూడు 9.18 రాశారు. ఇప్పుడు అక్కడ ఎవరన్నా ఆపారా? ఎల్పిఎస్ రిజిస్టర్డ్ ప్లాట్లు ఇచ్చారా? ఇస్తే అదే డెవలప్డ్ ప్లాట్ ఏంటంటే, ఆ ప్లాట్ ని డివైడ్ చేసి, లైక్ ఇప్పుడు మీకు జైపూర్ లో అన్నిటికీ ఒకటే రంగు ఉంటది, ఇల్లు పింక్ సిటీ అంటారు దాంట్లో. అట్లాగా ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టారు. 1000 గజాల ఇల్లు, 500 గజాల ఇల్లు స్థలము, 250 గజాల స్థలము, ఇట్లాగా. అంతేగాని 1000 గజాల్లో ఇల్లు కట్టుకోమని ఏం చెప్పలేదు. 1000 గజాలు ఉండాలంటున్నారు. వీళ్ళు ఇష్టం కాదు. ఇక్కడ తేడా వస్తుంది సాయి గారు. 9.18 క్లాస్ గుర్తు పెట్టుకోండి. ఓకేనండి. ఓకే, ఇంకొకటి మీరు ఏమన్నారంటే, రైతులకి ఈ విషయం ఎందుకు, రైతులకి ఒక్క ఎల్పిఎస్ డెవలప్డ్ ప్లాట్ అయినా ఇచ్చారా? నారాయణ గారు చెప్పకండి. డెవలప్డ్ ప్లాట్ డెవలప్ చేసిన దాంట్లో డెవలప్డ్ ప్లాట్ కాదని క్రిందటిసారే ఇవ్వలేదని తెలిసి కూడా మళ్ళీ ఓటేశారండి వాళ్ళు. నేను అనేది ఇప్పుడు అలా ఇచ్చిందే వాళ్ళు తీసుకుంటారు. అదే డెవలప్డ్ ప్లాట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు ఇంకా దాని గురించి మనం ఫీల్ అవ్వాలి. ఎవరన్నా సార్, ఒక రైతు చనిపి
ఇప్పుడు మీరు అన్నారు చూడండి, అక్కడ ఒక్క ఇంటికి మాత్రమే కట్టుకోవాలి 1000 చదరపు అడుగులని ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. జేఏసీ ఉంది అక్కడ, రైతులు మాట్లాడట్లేదు అక్కడ. ఏం లేనప్పుడు అదే వాళ్ళకి లేని బాధ మనకందరికి ఎందుకు? నిజమైతే సార్, గనక ఇది వాళ్ళు మనకి వస్తారు కాదు కదా సార్, బయటికి. కాదు. అవును సార్, ఎల్పిఎస్ ప్లాట్ నేను అడిగే బయటికి ప్రశ్న రాని ఏంటంటే, ఏంటంటే అది వచ్చిన రోజున చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు వచ్చి సార్, ఎవరు వాళ్ళు కన్స్ట్రక్షన్ వస్తారో లేరు చేయట్లేదు నాకు ఎందుకు అనుకుంటా. సార్. సార్ నేను ఇప్పుడు ఇది దాంట్లో ఊహాజనితమే కాదు సార్, అంటున్నా నేను. మీరు దాంట్లోనే సార్ టెక్నికాలిటీ చెప్తున్నారు. ఇప్పుడు ఆ లెక్కనైతే కాదు, మీరు చెప్పిన ఊహాజనితం కాదు సార్, టెక్నికాలిటీ విచ్ ఇస్ నిజమైతే కాదు సార్. ఇప్పుడు ఒక ఊహాజనితం అంటే యూనివర్సిటీకి నేను చెప్తా చూడండి ఒక సార్, ఒక ఊహాజనితం యూనివర్సిటీకి ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఇచ్చారు. వాడు మరి అక్కడే ఒకటే కట్టుకోవాలి కదా, 4 కట్టకూడదు కదా అన్ని గదులు అయ్యి. మీరు కరెక్ట్, అది కడుతున్నాడు ఎల్పిఎస్ కదా ప్లాట్ వాడు. కాదు కదా, అది ఎల్పిఎస్ ప్లాట్. మరి రేపు పొద్దున ఇక్కడ కూడా 1000 గజాల అది ప్లాట్లో ఎల్పిఎస్ ప్లాట్ ఎవడన్నా కదా. ఒక ఇండస్ట్రీ కట్టుకుంటానన్నాడు కూడా, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటానంటే అది పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు నేను మీరు LPS చెప్పేది ప్లాట్ అది. నిజమంటాం. ఇప్పుడు కుదరదు కదా. 50 ఎకరాల ప్లాట్ అన్నారు కదా, ఎల్పిఎస్ ప్లాట్. నేను అనేది 50 ఎకరాలు కాదు కదా. ఇచ్చిన చోట కా- ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ లో ఏది ఎట్లా కట్టాలి అన్నటువంటి దానికి సంబంధించి కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్ ప్రకారం నడిచిపోతున్నది. ఇంతవరకు ఎవరికి అబ్జెక్షన్ రాలేదంటున్నా. డిఫరెన్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి అంటున్నా. హోటల్ కట్టుకునేవాడు హోటల్ కట్టుకుంటున్నాడు, బిల్డింగ్ కట్టుకునేవాడు బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. వాళ్ళెవరికి లేదు. ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది అంటే నిజంగా వస్తే బయటకు వస్తారు. సాయి వస్తారేమో గారు, అని ఒక మీరు- అనుమానాన్ని సృష్టించడం ఎందుకు అంటున్నా. ఇంతవరకు నేను ఎవరు అది ఏమీ ఒక రాలేదు నిమిషం, కదా. కాదండి. మీరు మీరు రెండు టాపిక్లు చాలా జాగ్రత్త టీడీపీ పార్టీ వాళ్ళతో ఈ మధ్య మాట్లాడుతున్నారు. సారీ కిడింగ్, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు 2 డిఫరెంట్ టాపిక్లు జాగ్రత్తగా కలిపేశారు. తెలుగుదేశంకి అలవాటైన పని ఇది బాగా. ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకో ఒక కంపెనీలకో వాళ్ళు ఇచ్చే భూములు అవి వేరు, అవి వేరే ల్యాండ్లో ఇస్తున్నారు, అవి ఎల్పిఎస్ ప్లాట్స్ కావు. అలాగే వాళ్ళెవరూ కూడా ఈ ఎల్పిఎస్ కాంట్రాక్ట్లు సైన్ చేయలేదు. ఈ ఎల్పిఎస్ కాంట్రాక్ట్ ఏదైతే సైన్ చేశారో దాంట్లో ఉన్న క్లాజ్ గురించి నేను మాట్లాడుతున్నాను. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మీరేమన్నారంటే ఊహాజనితం అన్నారు. సార్, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అని 2019 నుంచి 24 వరకు చేసింది ఊహాజనితం, అపోహ, అబద్ధం, దుష్ప్రచారం. 2024 జూన్ దాని చుట్టూ 2 నుంచి ఎందుకండి? ఇప్పుడు నగరం ఎక్కడ ఉంది చెప్పండి. అమరావతి నగరం ఎక్కడ ఉంది ఇప్పుడు? ఏం లేకుండా మంచి point అమరావతికి అండి. యాక్సెప్ట్ చేయలేదు ఏంది అక్కడ? నడిచిపోతున్నాయి అంతే. జూన్ 2024 నుంచి నిన్నటి వరకు రాజధాని లేదు. కానీ ప్రచారం దేనికి జరిగింది? ఊహాజనితం ఏది, రాజకీయ నిజం ఏది? చేస్తారని చేత కావాలి. అవతలడికి చేత కానప్పుడు ఏం చేస్తారు మీరు? నేను సార్ మళ్ళీ మీరు రాజకీయ అసమర్థపు రాజకీయం చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఆ ముక్క మీరు చెప్పిన ప్రతి ముక్క మాట్లాడాల్సినటువంటి ఆయన మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు రోజు విమర్శిస్తుంటే ఈయన అప్పుడప్పుడు నెలకోసారి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఏదో జనాలకి నేను అది చేశాను ఇది చేశాను బటన్ నొక్కాను అని చెప్పేసి 2 స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళి కూర్చున్నాడు. ఇంటికి పంపించారు జనం. ఆయన మాట్లాడాల్సింది ఆయన చేత కాదు. మీరందరూ మాట్లాడితే ఏంది ప్రయోజనం దాంట్లో? సార్, రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడదామా? రాజకీయ ప్రయోజనము అనేటటువంటిది ప్రజా ప్రయోజనంతో ముడిపడి ఉంటుంది. మీరు ప్రజల గురించి మాట్లాడేది రాజకీయ ఉద్దేశంతోనే, లేదా రాజకీయం అనేటటువంటి మాట్లాడేది ప్రజల ఉద్దేశమే. కాబట్టి అక్కడ నాయకుడు అనేటటువంటి మా నాయకుడిని ఇలా అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. మా నాయకుడికి ఒక మాట, ఒక పద్ధతి ఉంది సార్. మా నాయకుడిని అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. 2014లో రుణమాఫీ చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో కాదా? వచ్చిండేవాడు కదా. హైపోథెటికల్. నేను అనుకోవట్లేదు. ఆ రోజునైతే ప్రజలు చంద్రబాబుని గెలిపించినటువంటి కారణం రాష్ట్రానికి కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంలో అనుభవం ఉన్న పాలకుడైతే బెటరు అని ఎన్నుకున్నారు తప్పించి ఏదో దానికి ఏది మీరు చెప్పిన రుణమాఫీ చేసుకుని ఓట్లేశారని నేనైతే అనుకోవట్లేదు. చాలా క్లియర్ గా ఉన్నాను. మరి రుణమాఫీ చేస్తాను చంద్రబాబు నాయుడు దాంతోనే గెలిచేసారు. ఇప్పుడు ఈయన గనక మొన్నసారి నవరత్నాలతోనే గెలిచేశారు అన్నట్టు ఉంటది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, గెలిచారు. అంతకు ముందు ఆయన మీద నమ్మకం ఉంది, గెలిచారు. అట్లాగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత జగన్ ప్రభుత్వం మీద చంద్రబాబు గెలిచారు. ఇప్పుడు గుడ్ పాయింట్ సార్. 2016లో మనం వ్యతిరేకత ఉందని అనుకున్నామండి ప్రజల్లో. 2019 దాకా ప్రజలు బయటికి రాలా. కానీ 16లోనే వ్యతిరేకత ఉందా లేదా 16లో కాదు, హఠాత్తుగా 18 ఎండింగ్ లో వచ్చిందా, 19 బిగినింగ్ లో వచ్చిందా? వ్యతిరేకత గురించి ఎప్పుడు బయటకు వచ్చింది? నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు గారికి 2017 బిగినింగ్ కల్లా వచ్చింది. ఎందుకో కూడా చెప్తా, దానికి ఉదాహరణ కూడా చెప్తా. బెస్ట్ ఎగ్జాంపుల్, అసుర గణాల్లో రాష్ట్రం మీద పడి మింగుతున్నటువంటి జన్మభూమి అసుర కమిటీలు ఉన్నాయి చూసారా? ఆయన తీసుకొచ్చిన అసుర కమిటీలని ఆయనే కేబినెట్ సమావేశం పెట్టి అది ఉంచాలా తీసేయాలన్నంత దారుణ ప్రవర్తన చేశారు. ప్రజల్లో వ్యతిరేకత రాదా?
కానీ మాట్లాడారా ప్రజలు? ఆ తర్వాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా సరే నంద్యాల ఉప ఎన్నికలు 27,000 నేను కట్టిన రోడ్డు, ఆయన హెరిటేజ్ ఇచ్చిన డబ్బులా, లేకపోతే వాళ్ళ 2 ఎకరాల్లో వచ్చిన డబ్బుల నుంచి కట్టించారు ఆయన. ఆయన ఏం చేసి చెప్పారంటే 27,000 ఓట్లతో గెలిపించారు అవతల పక్కన. ఏది ఇంత వ్యతిరేకత ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుంభనంగా ఉంటారు, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతారు. ఇక మీరు 2024 రిజల్ట్ 2024 తర్వాత ఒక 6 మంత్సే, ఆ తర్వాత మొత్తం 2019 అయినా 23లోనే జగన్ కి చెప్పారండి, జనం పట్టించుకోలేదు. ఆయన మీరు చెప్పినట్టు చంద్రబాబుకి చెప్పలా, అంటే చెప్పకుండా ఎవరు కానీ జగన్ కి చెప్పినా కూడా దెబ్బయ్యాడు. తేడా అది. ఎప్పుడైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తేడా వచ్చిందో అప్పుడన్నా అసెస్ చేసుకోవాలి. ఆయన చేసుకోవాలా, చేసుకోకపోగా మీరు అన్నది రైట్, మా ఓటర్లు మాద కాదన్నారు, అది వేరే విషయం, అది పక్కన పెడదాం. కానీ విషయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమన్నారంటే రాజకీయం చేయాలంటే రాజకీయం చేయటం జనాలని రాజకీయాలు లేకుండా ఎలా ఉంటది అన్నారు కదండి. జన ప్రయోజనాలు రాజకీయాలు రెండు కలిసి ఉంటాయి అన్నారు కదా సార్. రుణమాఫీ ఇస్తానన్నారు, ఏ జనాలకు ప్రయోజనం కలిగింది సార్? అవును, ఇవ్వలేదనే కదా ఆయన ఓడగొట్టింది జనం. కదండి, ఎప్పుడు ఓడగొట్టారు? 14లో ఓడగొట్టారా, 15లో ఓడగొట్టారు, 16లో ఓడగొట్టారు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓడగొట్టారు కదా. నెక్స్ట్ ఎలక్షన్స్ నేను అనేది ఏంటంటే మీరందరూ అనుకుంటున్నట్టు ఈ ప్రజలకి చాలా విషయాలు తెలుసు, తెలిసిన గుంభనంగా ఉన్నారు, ప్రతి విషయము తెలుసు. ఈవెన్ 14లోను తేడాలు తెలుసు, 19లోను తేడాలు తెలుసు. బేసిక్ ఒకటే గుర్తు, ఉన్న వేదవల్ల మంచి వేదవని ఎన్నుకోవాలా, మంచోడిని ఎన్నుకోవాలా అనేటటువంటి దగ్గరే కన్ఫ్యూజన్ ఉంటుంది జనానికి. మంచోళ్ళు ఎన్నిక కావట్లేదు. జయప్రకాష్ నారాయణ ఎన్నికాడు, జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికాడు. అది మంచితనం అనేటటువంటి దానికంటే కూడా ఉన్నోళ్లలో మంచి వేదవల్ని ఎన్నుకుంటున్నారు. అది మనం ఏం చేయలేం దాన్ని. జయప్రకాష్ నారాయణ గారు మంచి గురించి తర్వాత మాట్లాడుకుందాం సార్ డీటెయిల్ గా. ఆ మంచితనం గురించి, పడక కుర్చీ మేధావితనం గురించి, మైసూరు బోండా ప్రజాస్వామ్యవాదాల గురించి లేదండి. నేను అనేది ఏంటంటే అసలు ప్రమాదం ఎక్కడుందో కూడా చెప్తా. పడక కుర్చీ మేధావులు రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోతుంది, వయ్యారి పాము అయిపోతుందని 19 నుంచి 24 దాకా ఎగిరి గంతులేసిన పడక కుర్చీ మేధావులు ప్రజాస్వామ్య బోండా మైసూరు బోండా ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు కదా, ఎక్కడున్నారు ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అసెంబ్లీలో చెప్పిన మాట, రాముళ్ళ అసెంబ్లీలో 6,40,000 చెప్పిన మాట బయటికి రాగానే రెమోలా 10 లక్షల కోట్లు అవుతుందా? అదే 10 లక్షల మాట అసెంబ్లీలో చెప్పొచ్చుగా. ఇప్పుడు మైసూరు బోండా ప్రజాస్వామ్యవాదులు ఎక్కడికెళ్ళారు? జయప్రకాష్ నారాయణ ఎక్కడికి వెళ్ళాడు? మాట్లాడుతాడు వచ్చి, ఎందుకు మాట్లాడట్లా? మాట్లాడితే పురంధరేశ్వరి గారు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది, అమ్మ అంత అప్పు లేదమ్మా, ఇదిగో ఇంతే అమ్మా అంటే, లేదు అంత ఉందని మాట్లాడి. ఇప్పుడు ఆవిడ స్వయంగా రాజ్యసభలో పార్లమెంట్ లో కూర్చున్నారు కదా, లోక్సభలో, ఇంత అప్పు అవుతుంది తెలియదు, ఎందుకు మాట్లాడట్లా? ఈ మైసూరు బోండా ప్రజాస్వామ్యవాదులు పడక కుర్చీ విసనకర బాబు గారు పడక కుర్చీ మేధావులు అంటే విసనకర్ర పట్టుకొని బాబోరికి కష్టం వస్తుందనగానే విసనకర్ర అమ్మ పడక ఖర్చులు అప్పుడు దాకా పడుకొని విసనకర్ర విసురుకుంటారు. హఠాత్తుగా పక్కన పెట్టేసి బాబోరికి కష్టం వచ్చింది రాగానే వచ్చి మాట్లాడేస్తారు. రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు మాట్లాడరా? 5 ఏళ్లలో చేసిన అప్పు 24 నెలలు చేశారు, వాళ్ళు ప్రూఫ్ చూపిస్తున్నారు. మా నాయకుడు అన్నారు 14.5 లక్షల కోట్లని వాళ్ళు చూపించారు ప్రూఫ్లు. ప్రూఫ్లో ఎవడేది నమ్మాలి ఎవరికి అర్థం కాక జనం అందుకని అంటున్నారు సార్. అందుకే నేను అడుగుతాను సార్, ఈ రెండింటికి మీరు అన్న పాయింట్ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎవడ ప్రూఫ్లు ఆడుకుంటే ఎవడ చరిత్ర ఎవడ సినిమా రాసుకుంటాడు అన్నట్టు కరెక్టే. కానీ పార్లమెంట్ రెండింటికి ఏం సమాధానం చెబుతుందో చూద్దాం. పార్లమెంట్ ఏంది, అసెంబ్లీలోనే చెప్పారు లెక్క 14 లక్షల కోట్లు కాదు కదా. ఆయన రాసిచ్చిన అసెంబ్లీ బడ్జెట్ లోనే ఉంది కదా 7.5 లక్షలు. వాళ్ళు వేరే సినిమా, అంటే వాళ్ళు ఏంటంటే అసెంబ్లీకి ఒక సినిమా, బయటకు ఒక సినిమా రాసుకున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ఒకటి చెప్తున్నారు, బడ్జెట్ లో ఒకటి చెప్తున్నారు. ఇక దాన్ని ఎవరేం చేయలేదు. నేను అంటుంది ఒకటే, ఆంధ్రాలో ఉన్న దరిద్రం ఏంటంటే లెక్కలు అన్ని కళ్ళ ఎదురుకుండానే కనబడతాయండి, అన్ని తెలుసు, కానీ ఎవరు దేన్ని బేస్ చేసుకుని ఓట్లేస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి చర్చించిన టైం ఎంతవరకు రకరకాలైన దుష్ప్రాపగాండా జరిగింది సార్. అది ఎగ్జాక్ట్ అక్కడికే వస్తున్నా. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఎలాగో మాట్లాడుతున్నాం కదండి, ఒక టాపిక్ మీరు ఎలా చేస్తే ఒకటి మాట్లాడతాను సార్. దుష్ప్రాపగాండా, దాన్ని ఎదుర్కోవటం ఎలా ఫీల్ అయ్యామని. ఓకే, అమరావతి తాత్కాలిక సచివాలయం అనే దాన్ని తాకట్టు పెట్టబోతున్న జగన్మోహన్ రెడ్డి అని ఫిబ్రవరి 2024లో ప్రచారంలో తీసుకొచ్చాడు. ఎవడు తీసుకొచ్చాడు, ఎవడ దుష్ప్రాపగాండా చేసిన దుష్టుడు ఎవరో నాకు తెలియదు, తీసుకొచ్చిన మాట వాస్తవం. దానికి కౌంటర్గా ఏం చేశారు, పార్టీ నుంచి
ఒక మినిస్టర్ గారు ఎవరో బయటకు వచ్చి, ఇదిగో హెచ్డిఎఫ్సి వాళ్ళు, ఇదిగో ఆ, ఈ ఫలానా ఐసిఐసిఐ బ్యాంక్ ఎవరో 2 బ్యాంకులు కోట్ చేసి, ఈ బ్యాంకుల వాళ్ళు ఆ, మాకేం సంబంధం లేదన్నారు, తాకట్టు ఏం పెట్టట్లేదు అని చెప్పారండి. మా తెలివిగా, అంటే మీరు అన్నారు కదా మా నాయకుడికి తెలియలేదు కౌంటర్ చేసుకుని, ఎస్ ఐ కైండ్ ఆఫ్ అగ్రీ విత్ ఇట్. ఆయన ఆయన ఒక ధోరణి, ఆయన పద్ధతిగా రాజకీయ నిజాయితీగా చేద్దాం అనుకున్నారు. నేనంట మీరు కాదంట, అది వేరే విషయం. కానీ ఏంటంటే ఈ జీవో ఏదైతే చూపించానో, ఆ జిఓఎంఎస్ నెంబర్ 278, అది తాత్కాలిక సచివాలయం. దేన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెడుతున్నాడని చెప్పారో దానికి సంబంధించిన జీవో. దాంట్లోనే క్లియర్ గా రాశారు. పైకి వెళ్తే కొంచెం ఇట్లా పైకి వెళ్ళారంటే దాంట్లో ఏం రాస్తారంటే, హడ్కో నుంచి 150 కోట్ల రుణం తీసుకుని కట్టమని చెప్పారండి. అంటే అప్పు తీసుకొచ్చి కట్టమన్నారు. ఒక బిల్డింగ్ అప్పులో కట్టారంటే అది తాకట్లో ఉంది. నేను గనక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుండి కౌంటర్ ఇవ్వాలంటే, ఎవడరా దీన్ని తాకట్టు పెడుతున్నాడని చెప్పిన సన్నాసి, అంటే కొడాల నాని గారు వచ్చినట్టున్నారు కాబట్టి కొడాల నాని గారి భాషలో చెబుతా, ఏ సన్నాసిరా వచ్చి తాత్కాలిక సచివాలయాన్ని తాకట్టు పెడతాడని చెప్పింది. ఇది కూడా జిఓఎంఎస్ నెంబర్ 278, ఇంకో జిఓఎంఎస్ నెంబర్ 47. ఇది చూడండి, అది పుడతంలో తాకట్లో పుట్టిందిరా సన్నాసులారు. ఇదిగో 150 కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టమని. అప్పు తీసుకొచ్చిన బిల్డింగ్ తాకట్లేకోకుండా ఎక్కడ ఉంటుందిరా? ఆయన 10.32 ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువ వడ్డీ తీసుకొచ్చి పెట్టాడు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం వస్తుంది. మా నాయకుడు అది కాదు, 8% తీసుకొద్దాం, తగ్గిద్దాం, రుణభారం తగ్గిద్దాం, రీఫైనాన్స్ చేస్తున్నాడు. దాన్ని తాకట్టు పెడతామంటే అది పుడతమే తాకట్లో పుట్టింది కదా, జియో కావాలంటే అడగండి అని చెప్పాలి. చెప్పారండి. ఇంకోటి కూడా చెబుతా. ఇంకొక వ్యక్తి ఇదిగో ఇలా నాకు కొంచెం బొచ్చుంది, దానికి కొంచెం పిచ్చుంది అన్నట్టు ఇట్లా జుట్టి ఎగరేసి, ఓకే, రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల్ని వైసీపీ వాళ్ళు ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని వాలంటీర్ల సహాయంతో ఇన్ఫర్మేషన్ తెలివిగా పట్టుకొని వాళ్ళని ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేశాడని చెప్పాడు. అవునండి. దానికి ఆయన ఇచ్చిన ఆధారం ఏంటంటే, నాకు మెడలో చెవులో కదా, చెవులో నేఘా వర్గాలు చెప్పినాయి అన్నాడు. ఓకే, ఎన్సిఆర్బి రిపోర్ట్ని కోట్ చేస్తూ చెప్పారు. నేనే గనక ఆ రోజు పక్కనున్నా, లేదా నాలాంటి వాడు ఎవడన్నా పక్కనున్నా, చెప్పబోయే సమాధానం ఏంటో తెలుసా సార్? ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రిపోర్ట్లు పుట్టింది 2016 ఎండింగ్ నుంచో 17 నుంచోనండి. ఇది ఎన్సిఆర్బి రిపోర్టు మిస్సింగ్ కేసెస్ గురించి. 16, 17, 17, 18, 18, 19లో కూడా ఇంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. అప్పుడు వాలంటీర్ లేరుగా. మరి మీ జన సైనికులు ఏమైనా తీసుకెళ్లి హైదరాబాద్ ఫామ్ హౌస్ లో అప్పగిచ్చారా? లేకపోతే జన్మభూమి కమిటీ వాళ్ళు ఏమైనా చేశారా? సరే, 1924 గురించి మాట్లాడుతున్నారుగా. పక్కనున్న కేరళ, సరే పక్కనున్న తమిళనాడు, వైసీపీ వాళ్ళు లేరు, వాలంటీర్ లేరు. మీరు అన్నారే రిపోర్టు, ఆ రిపోర్ట్ కిందకి వెళ్తే ఇదిగో ఇంత డేటా ఉంది, ఇంతమంది మిస్ అయ్యారు కేరళలోనే ఉంది. మాట్లాడారా? మరి అక్కడ ఎందుకు మిస్ అయ్యారు? వైసీపీ వాళ్ళు ఉన్నారా, వాలంటీర్లు ఉన్నారా? తెలంగాణలో ఇంతమంది మిస్ అయ్యారు. మీరు పూజించి, ఆరాధించి, గౌరవించి, ప్రేమించి, అభిమానించే రామరాజ్యం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ లో కూడా ఇంతమంది మిస్ అయ్యారు. అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారా, వాలంటీర్లు ఉన్నారా? ఆడపిల్ల తనకు నచ్చిన వాడితోటి ఇంట్లో వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు పెట్టగలిగే కేసు, ఏకైక కేసు సెక్షన్. ఏం సెక్షన్ రా అంటే మిస్సింగ్. ఆ మిస్సింగ్ అనే సెక్షనే పెట్టగలరు. ఒక ఇంట్లో తన కూతురు కనిపించకుండా వెళ్ళిపోయిందని పెడతారు. వేరే వాడితో లేచిపోయింది వెళ్ళిపోయిన కేసు లేదు. ఏ సెక్షన్ పెడతారు? మిస్సింగ్ అనే పెడతారు. ఒక ఆడపిల్ల తనకు నచ్చిన వాడితో వెళ్ళి కాపురం చేసుకుంటా ఉంటే సన్నాసుల్లాగా ఏమన్నారంటే, ఆడపిల్ల వ్యభిచార గృహానికి వెళ్ళిందని చెబుతారా అని కౌంటర్ ఇచ్చేవాడండి. ఓకే అండి. ఆడపిల్ల కాపురం చేసుకుంటుంటే, నచ్చిన వాడిని, ప్రేమించిన వాడిని, మనసుకు మెచ్చిన వాడితోటి అద్భుతంగా, ప్రేమగా, హ్యాపీగా కాపురం చేసుకుంటుంటే వ్యభిచార గృహానికి వెళ్ళిందని ఆడపిల్ల శీలం మీద ఇలాంటి దిక్కుమాలిన పకోడి ఆరోపణలు చేస్తావా అని నేను ఇటుపక్కగా తిప్పి అడిగే ఉండండి. అర్థమైందండి? ఆ రోజు ఉండుంటే ఇది కౌంటర్ వేయటం అండి. అంటే ఏంటంటే, విమర్శలు తప్పించి ఇప్పుడు మీరు చెప్పింది కూడా కౌంటర్ కాదు, అది ప్రతి తిట్టు తప్పించి మిస్సింగ్ కాదండి. డీజీపీతో చెప్పించాలి. డీజీపీ చెప్పారు ఆయన, కానీ కరెక్ట్ గా మీడియాని మెయింటైన్ చేయడం కానీ, సోషల్ మీడియాని మెయింటైన్ చేయడం కానీ, సమాధానం చెప్పడం కానీ వ్యవస్థ. ఒకళ్ళిద్దరు వ్యభిచార గృహానికి తీసుకొచ్చింది కూడా ఉన్నారు, కాశ్మీర్ నుంచి పట్టుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరిని ఒకే ఘాట్లో కట్టకూడదు. అట్లా ఎంతమంది అండి? ఇప్పుడు దాంట్లో లెక్క చెప్పాలి ఎంతమంది, కానీ 1400 మందిదే కేసులు తేలంది కాదు. 30 అదొకటి పక్కన పెడతాం. ఎంతమందిని తీసుకొచ్చారో అవి కూడా
34 మంది మీద 34 కేసులు 46 మంది గురించి హ్యూమన్ ట్రాఫికింగ్ అని హ్మ్. హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా వచ్చింది, అంతే కదండి. అవును. కానీ మీరు ఒకటి అన్నారు, నేను విమర్శ అన్నారండి. నేను విమర్శ కాదండి, ఏ డేటా అయితే ఆయన ఎదురు పట్టుకొచ్చి దాడి చెప్పారు. ఒకసారి సార్ ప్లీజ్ చేసేటటువంటి సార్ సందర్భంలో ఒక్కసారి ఎప్పుడైనా కాదు సార్, ఇప్పుడు ఒక్కసారి చూడండి మీరు సార్ ఒక్కసారి నేను చెప్పిన తర్వాత చెప్పండి సార్. నేను అనేది ఏంటంటే, నా డేటా ఆయన ఏ డేటా అయితే పట్టుకొని చూపించారో అదే డేటాలో ఆ పక్క కాలం కింద కాలంలోకి కిందకి వెళ్తున్నాము, మిగతా రాష్ట్రాలకు ఉంటే పక్క కాలంకి వెళ్తే ఎంతమంది మిస్ అయిన వాళ్ళు వెనక్కి తీసుకొచ్చారో కూడా ఉంది. ఈ డేటా చూపించి నేను మాట్లాడుతున్నా. సమస్య దాన్ని వెరీ ప్రతి విమర్శ సింపుల్ అండి. మీరు అర్థం చేసుకోలేకపోతున్నది ఏంటంటే ఇవాళ ఒక ఆరోపణ చేసింది పవన్ కళ్యాణ్ అయినప్పుడు సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి నుండి డీజీపీ నుండి వీళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు ఆరోపణ చేసినప్పుడు సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్పేది ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నటువంటి ఆ రోజున ఆయన చెప్పుంటే సరిపోయేది. కానీ మీరు చెప్పినట్టు కొడాల నానీలు, పేరు నానీలు వీళ్ళు చెప్తే దానివల్ల ఆరోపించినటువంటి వాడి స్థాయిని బట్టి అక్కడ ఉండాలా. అక్కడ ఇప్పుడు దాని మనం వలన ఫర్దర్కి వెళ్లే సమస్య ముందు వచ్చింది సార్, అక్కడ. మనం ఫర్దర్కి వెళ్లే ముందు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు నేను చూపించిన ఈ జీవో రాంగ్ కాదు కదా? అంటే చెప్పేది నేనే అది ఎవరు ఫేక్ క్రియేట్ చూపెట్టాలి? ఓకే అది సార్, ఎవరు మనం మాట్లాడాలి? ఇవాళ జగన్ మాట్లాడిన ప్రతి మాటకి చంద్రబాబు నాయుడు కౌంటర్ చెప్తున్నాడు. జగన్ మాట్లాడిన ప్రతి మాటకి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. కాబట్టి అక్కడ స్పార్క్ ఉంది, దాంట్లో పాయింట్ వస్తుంది. దానికి కౌంటర్ మళ్ళీ వెంటనే జగన్ ఇవ్వడం, ఆయన తరపున ఎవరో నాయకులు ఇస్తారు. సార్ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి రాజకీయం సార్. అంటే ఇవాళ వేడిగా ఉన్నప్పుడు నేను నా అట్టేసేసాను, నా దోవన నేను వెళ్ళిపోయానంటే కుదరదు అక్కడ. రాజకీయం అంటే నిరంతరం చేస్తున్నారు అవతలోళ్ళు. ఆయన నేను అట్లా చెయ్యను, నేను వారానికో నెల రోజులకో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పి వెళ్తాను, మొత్తం ఆ 2 గంటల్లో 3 గంటల్లో నేను చెప్పిన దాన్ని బిట్లుగా కట్ చేసుకుని రీల్స్ కింద వేసుకోండి అంటే ఎక్కడ వెళ్తుంది? 5 ఏళ్ల రాజకీయంలో దెబ్బతిన్న జగన్మోహన్ రెడ్డి అట్లాగా. అది తెలిసి కూడా సెట్ చేసుకోకపోతే ఇవాళకి కూడా అదే రాజకీయం నడిపితే మీరు చెప్పినట్టు విమర్శలకు ప్రతి విమర్శలే ఉంటే ఏం ప్రయోజనం? ఓకే, ఇప్పుడు నాకు మళ్ళీ కరెక్ట్ గా ఇదే ప్లేస్ లో ల్యాండ్ కూడా చదువుతాం. ప్రతి విమర్శ అన్నారు, నేను విమర్శ చేయట్లేదు, నిజం చూపిస్తుంది. ఇది నిజమా కాదు? ఈ జీవో నా వెనకాల చూపిస్తున్న జీవో నిజమా వాటి వల్ల కాదా? ఏంటి కాదు చర్చ? సార్, నేను కాదు సార్, అమరావతి కాదు టాపిక్ నుంచి మనం 100 టాపిక్లు అవతలకి వెళ్ళాం. కాదు సార్, నేను మాట్లాడుతుంది ఏంటంటే, తాత్కాలిక సచివాలయాన్ని తాకట్టు పెడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. దానికి కౌంటర్ గా నేను ఒక దాంతో ప్రూఫ్ ఇవాళ తీసుకొచ్చి, ఏంటి పని అంటున్నా, ఇవాళ ఒక్కసారి చర్చ ఎందుకు అంటున్నా? సార్, దాంతో కాదు ఒక్క అయిపోయింది. నిమిషం సార్, అవన్నీ ఆయన కౌంటర్ నేను అనే పాయింట్ ఏంటంటే, చేసుకోలేదన్న మాట వాస్తవమే. నేను అందుకే కదా మాట్లాడుతున్నాం. లేకపోతే అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? ఆయన ఎవరు తప్పు కూడా ఇవాళ కూడా నిజంగా ఆయన కౌంటర్ మాట్లాడలేదు కదా అవన్నీ టాపిక్లు. కానీ అసలు విషయం అది కాదండి. మీరేమన్నారంటే, మా ప్రతి నాయకుడు ప్రెస్ వార్తకి మీట్ పేపర్ లో క్లిప్పింగ్ ను పెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ట్వీట్లు చేశారని పేపర్ క్లిప్పింగ్లు పెట్టి, ఎక్కడో డ్రగ్స్ పట్టుబడితే కూడా ఏమయ్యా సైకో, నీ కాలంగానే డ్రగ్స్ లో వాడు పట్టుబడ్డాడు, వీడు చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఇవన్నీ చెప్పారు. ప్రతి పేపర్ క్లిప్పింగ్లు వాడు వాడారు. ఇవాళ రోజుకి 200 వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉంటుందా? నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. మీ ఈ బాధ నేను కూడా ఫీల్ అవుతున్నాను సార్. మీరు అన్నారు పేపర్లో 200 క్లిప్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడారని. మీకు తెలుసు కదా, నా అద్దె కొంపలు అనే అకౌంట్ ఉంటది, తెలుసు కదా? ఐడియా లేదు నాకు. నేను క్యూరియస్ ఆన్ సిఆర్డి అని ఒకటి ఉంటది, క్యూరియస్ ఆన్ సిఆర్డి అద్దె కొంపలు అని ఒక అకౌంట్ ఉంటది ఎక్స్ లో. ఓకే, మళ్ళీ అనవసరంగా హోమ్ మినిస్టర్ గారు లేకపోతే ఎవరైనా వచ్చి నా కులం గురించి మాట్లాడతాను. నేను అద్దె కొంపలు రెడ్డి కాదు, అద్దె కొంపలు చౌదరి కాదండి. ఓకే, ఫ్యాక్ట్ ఏంటంటే, దాంట్లో మీరు అన్నారే ఏపీ లిక్కర్ మాఫియా, హ్యాష్ ఏపీ లిక్కర్ మాఫియా, హ్యాష్ ఏపీ సేవ్ ఏపీ సిస్టర్స్, ఏపీ యూరియా మాఫియా, ఏపీ రేషన్ మాఫియా, ఇలా సేవ్ ఏపీ సిస్టర్స్ మీరు అన్నారు కదా, అదృశ్యం అయిపోతున్నారు, మానభంగాలు జరుగుతున్నాయని. నేను ఆరోపణలు చేస్తాను సార్, ఆరోపణలు కాదు, విత్ ఫ్యాక్ట్ చేస్తాను. ఆయనలాగా ఇట్లా జుట్టు ఎగరేసుకుని లేని దాన్ని అబద్ధపు ఇంటర్ప్రిటేషన్ చేయట్లేదండి, ఇదే చెప్తా. ఓకే, సుగాలి ప్రీతి కేసు గురించి ఆయన 17లో జరిగిన దాన్ని మీరు అన్నది వాస్తవమే. కౌంటరింగ్ లో ఫెయిల్ అయ్యాం కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నాము అని మీరు అంటున్నారు. ఐ కైండ్ ఆఫ్ అగ్రీ. ఇప్పటికి అలానే ఉన్నారు, పద్దాక 1 month ఒకసారి చేస్తున్నారు. ఓకే, కానీ రాజకీయం వేరు. నేను చూపించిన దాంట్లో ఫ్యాక్ట్ ఉంది, అది ఉపయోగపడద్దా, అది 19కి ముందుదా 14కి ముందా అని కాదు. నేను తీసుకొచ్చిన వాళ్ళు వేసిన కౌంటర్ రోజు ఈ జీవో అనేది 100% వ్యాలిడ్, వీ కుడ్ హ్యావ్ వెరీ వెల్ యూజ్డ్. కానీ చంద్రబాబు నాయుడు గారు, మీరు మా నాయకుడు మాట్లాడిన ప్రతి దానికి ప్రెస్ మీట్ సార్ హలో చెప్పండి, కంక్లూడ్ చేయండి. ప్రతి మాటకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కౌంటర్ ఇస్తారంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వేగి మాటలు మాట్లాడుతున్నాడు, మా నాయకుడేమో కాగ్ రిపోర్ట్లు మాట్లాడు. మా నాయకుడు కాగ్ రిపోర్ట్లు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కాకి లెక్కలు మాట్లాడుతున్నారు.
ఈ రెండింటికి తేడా ఉంది సార్. కానీ ఒకటే అట్లాగే కట్టకండి సార్. రైట్. మీరు అలాగే జీవించండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఫైనల్ గా ఆహా, అమరావతి కాదు రాజధాని కాదండి, అన్నటువంటి కాదు సార్. పాయింట్ చుట్టూ సార్ ఒక్క నిమిషం సార్, మళ్ళీ రాజకీయ- వెళ్తున్నారు. లేదు, మీరు నిష్ఠూరంగా conclude చేయాలి. ప్రేమతో కూడిన నిష్ఠూరం ఆడుతున్నారు ఏంట్రా అంటే కానీ నేననేది ఏంటంటే ఎస్ మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఎస్ లీడర్స్ తో సహా పై లీడర్ మా అధినాయకుడితో సహా మొత్తం రెగ్యులర్ గా వచ్చి అంటగట్టాల్సిన సమయం వస్తుంది. వచ్చింది అని మీరు అంటున్నారు, వస్తుందని ఆయన అనుకుని ఉండొచ్చు, రావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. రైట్. నేనే కానీ నాలాంటి ఒక మూల కూర్చుని ఇన్ని 100 పేపర్ కటింగ్లు వేస్తున్నాను. మా పార్టీ దగ్గర ఇంతకన్నా ఎక్కువ ఉంటే నేనైతే సాక్షిలు ఉదయం ఈనాడు కూడా వేయడం మానేసి ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ నుంచి చేస్తే ఇప్పటికే రైతులు ఎంతమంది, మొక్కజొన్న రైతులు ఎంతమంది బాధపడుతున్నారు ఈ Right. యాజ్ ఆఫ్ టుడే. ఇట్లా కానివ్వండి. రైట్. థ్యాంక్ యూ. ఇది అమరావతి అన్నటువంటి అంశం చుట్టూ రాజకీయం ఇప్పటిదాకా ముగిసింది. ఇక రాజధానిని అద్భుతంగా తయారు చేసి తీరతానన్నటువంటి హామీ ఎప్పటికి పూర్తి చేస్తారన్న ప్రశ్నని వైసీపీ తెర ముందుకు తీసుకొస్తుంది. రాబోయే రోజుల్లో రాజధానే ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయంలో ప్రధాన చర్చనీయాంశమైంది. దాని ఆధారంగా ఓట్లు పడ్డాయో లేదో ఎవరికీ తెలియదు. కానీ ఓటు గెలిచినోళ్ళు, ఓడినోళ్ళు రాజధాని వల్లే ఓడారు, రాజధాని వల్లే గెలిచారంటున్నారు. అది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏ మేరకు ఇంపాక్ట్ చూపెడుతుంది అంటే ఖచ్చితంగా మేము చేయడం వల్ల 30 ఏళ్ళు మేమే ఉంటామన్నటువంటి నమ్మకంతో అధికార పక్షం ఉంది. లేదు, అదే వాళ్ళ గుదిబండ అవుతుందని విపక్షం నమ్ముతుంది. ఎంతవరకు జరుగుతుందో చూద్దాం.